జానకి జరిగిన విషయం మొత్తం కూడా పంచాయతీలో చెప్పటంతో ఇప్పటికైనా అర్థమవుతోందా? పెద్దనాన్నని టార్గెట్ చేసి ఇదంతా కావాలని కుట్ర చేశారు. పెద్దనాన్నని కుటుంబ పరువు తీయటానికే ఇదంతా చేశారు. వాళ్ళెవరో కనిపెట్టాలి అని ఆద్య, శ్రీను, రామలక్ష్మి చెప్తారు. వారం రోజుల లోపల ఆ నగల్ని రికవరీ చేసి ఆ దొంగల్ని కనిపెడదాము అని రామలక్ష్మి అంటుంది. అలాగేనని ఆద్య, శ్రీను కూడా చెప్తాడు. తర్వాత ఆద్య తన గదిలో ఉండగా శ్రీను వెనక వైపు నుండి వచ్చి ఆద్యని పట్టుకోవటంతో ఆద్య టక్కున భయపడిపోతుంది. ఏంటి శ్రీను ఇది? నేను ఎంత భయపడిపోయానో తెలుసా అని ఆద్య అంటే, భర్త వెనక వైపుగా వచ్చి ఇలా భార్యను పట్టుకుంటే మురిసిపోవాలి కానీ భయపడకూడదు ఆద్య అని శ్రీను ఆద్యతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. ఇక ముద్దులు పెట్టబోతూ ఉంటే, ఇప్పుడు మీరు ఇలా ఒక్కటవటానికి ప్లాన్ చేసుకుంటున్నారా? ఉండు మీ సంగతి చెప్తాను అని తలుపు దగ్గర నిలబడి వినేసిన చారు వెంటనే వెళ్ళి పద్మని తీసుకువస్తుంది. రే శ్రీను, శ్రీను డోర్ తెరు అని పద్మ కేకలు పెడుతూ ఉంటుంది. ఏంటి నేను ఆద్యని ముద్దు పెట్టుకుందాం, దగ్గర అయిపోదాం అనుకుంటే అమ్మ ఇలా పిలుస్తోంది అని అనుకుంటూ, ఏంటమ్మా అంటూ ఆద్య, శ్రీను ఇద్దరు బయటికి వస్తారు. పద్మ కేకలకి రఘురాం, జానకి అందరూ కూడా అక్కడికి వస్తారు. ఏంటమ్మా ఎందుకు పిలిచావని శ్రీను అడుగుతూ ఉంటే, అన్నయ్య కాస్త నువ్వైనా వీళ్ళకి బుద్ధి చెప్పు అన్నయ్య అని పద్మ అంటుంది. ఏంటి పద్మ, నువ్వేం మాట్లాడుతున్నావో కనీసం నీకేమైనా అర్థమవుతోందా? ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పేంటి? భార్యాభర్తలు దగ్గర కావటం కూడా నీకు తప్పుగా అనిపిస్తోందా? వెంటనే పంతులు గారిని పిలిపించండి, ఈరోజు రాత్రికే ముహూర్తం పెట్టిద్దాము అని రఘురాం చెప్పటంతో ఇక ఇదంతా చూస్తున్న చారు, నేను వీళ్ళని దూరం చేద్దాం అనుకుంటే ముహూర్తం పెట్టించి మరీ దగ్గర చేస్తున్నానేంటి? నా ప్లాన్ ఇలా తిప్పికొట్టిందే అని చారు తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక పద్మ కూడా ఏంటి ఈ రాత్రికి ముహూర్తం పెట్టించేస్తారా అని చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. చూసావా ఆద్య, మనకి ముహూర్తం పెట్టిస్తారంట అని శ్రీను చాలా సంతోషంగా ఆద్య వైపు చూస్తూ ఉంటాడు.